ఈ వీడియోలో మనం విజువల్ బేసిక్ కోడ్ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూస్తాం. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. చాప్టర్ 4లో మీకు స్టెప్పింగ్ అనే ఎగ్జాంపుల్ ఉంది. మరి ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ ఇవ్వడం జరిగింది. కొంత అమౌంట్, స్టేట్, సిటీ ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి కోడింగ్లోకి ఆల్ట్ F11 ప్రెస్ చేసి వెళ్ళినట్లయితే ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్నాం. స్టేట్, సిటీ అనే రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ తీసుకున్నాం. str స్టేట్, str సిటీ. మరి ఇక్కడ ఒక సబ్ రొటైన్ రాసాం. ఇక్కడ దాకా ఇది ఒక సబ్ రొటైన్. దాని పేరేంటి? డిస్ప్లే ఇన్ఫో అనే సబ్ రొటైన్. అలానే కింద ఇంకొక సబ్ రొటైన్ రాసాం. అది డిస్ప్లే స్టేట్ అనే సబ్ రొటైన్. అఫ్ కోర్స్ దీంట్లో సింగిల్ లైన్ కోడే ఉంది. అలానే డిస్ప్లే సిటీ అనే ఇంకొక సబ్ రొటైన్ కూడా రాసాం. మరి ఈ రెండు సబ్ రొటైన్స్ని పైన కాల్ చేయడం జరుగుతుంది. చూడండి, డిస్ప్లే స్టేట్, డిస్ప్లే సిటీ ఈ రెండిటిని డిస్ప్లే ఇన్ఫో అనే సబ్ రొటైన్ లోపల కాల్ చేసాం. సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కింద ఉండే కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీవే ఫస్ట్ మనం రేంజ్ని సెట్ చేస్తున్నాం. B7 ఇది ఈ వాల్యూ B7 దీన్ని యాక్టివ్గా సెట్ చేసాం. తర్వాత స్టేట్ని తీసుకుంటున్నాం. యాక్టివ్ సెల్ డాట్ ఆఫ్సెట్ 0,1 అన్నాం. సో 0th రో ఫస్ట్ కాలం ఇది స్టేట్ అన్నమాట. అట్లనే str సిటీ 0,2 సెకండ్ కాలం, ఆ రోలోనే సెకండ్ కాలం. సో ఇది వస్తుంది. మరి ఇప్పుడు డిస్ప్లే స్టేట్ దీన్ని కాల్ చేసాం. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్లో MSG బాక్స్ ఎండ్ ఆఫ్ ద డిస్ప్లే. ఓకే, F5 ప్రెస్ చేస్తాను మామూలుగా. చూడండి, న్యూయార్క్ స్టేట్, దాంట్లో ఆల్బనీ అనే సిటీ, ఎండ్ ఆఫ్ డిస్ప్లే. ఓకే, ఇది మామూలుగా F5 ప్రెస్ చేస్తే వచ్చే ఎగ్జిక్యూషన్ స్టైల్. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే F8 ప్రెస్ చేయండి. చూడండి, F8 ఫస్ట్ స్టెప్లోకి ఎంటర్ అయ్యాం. మళ్ళీ F8 రేంజ్ సెట్ అయింది. F8 సో వాటిలోకి వాల్యూస్ తీసుకోవడం జరిగింది. మీరు అక్కడ ఆల్ట్ F11లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ F8 చూడండి, రేంజ్ ఇంతకుముందు న్యూయార్క్ ధరే ఉంది. ఇప్పుడు ఈ రెండు కూడా సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు డిస్ప్లే స్టేట్ అనేదాన్ని కాల్ చేసాం. మళ్ళీ F8 ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ కర్సర్ ఫోకస్ చేసినట్లయితే మీకు వాటిల్లోకి సెట్ అయి ఉన్న వాల్యూస్ కూడా మీకు కనిపిస్తాయి. ఆ వేరియబుల్స్లోకి ఏ వాల్యూస్ వెళ్ళాయి అనేటివి. ఓకే, ఇప్పుడు F8 సో డిస్ప్లే స్టేట్ని అక్కడ కాల్ చేసాం కాబట్టి కిందకు వచ్చింది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్. మళ్ళీ F8 MSG బాక్స్. ఓకే, స్టేట్ డిస్ప్లే కావడం జరిగింది. మళ్ళీ F8 మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే సిటీని కాల్ చేసాం కాబట్టి F8 ఎండ్ ఆఫ్ డిస్ప్లే. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మరి ఇట్లా F8 ప్రెస్ చేస్తున్నప్పుడు
మధ్యలో మీరు దీన్ని స్టాప్ చేసేయాలి అనుకోండి, రీసెట్ అంటే సరిపోతుంది. అలా కాకుండా F8 అంటే ఇట్లా డీబగ్ మోడ్లో ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు మీరు చూడండి, డీబగ్ దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్టెప్ ఇంటూ, స్టెప్ ఓవర్, స్టెప్ అవుట్ ఇట్లా ఉన్నాయి. స్టెప్ ఓవర్ అంటే షిఫ్ట్ F8, కంట్రోల్ షిఫ్ట్ F8. ఇప్పుడు F8 ప్రెస్ చేసా. ఇప్పుడు డిస్ప్లే స్టేట్ని కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు F8 ప్రెస్ చేస్తే మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. అలా కాకుండా ఇప్పుడు స్టెప్ ఓవర్ దానికి ఏంటి, షిఫ్ట్ F8. మరి ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని F8 ప్రెస్ చేయండి. అంటే కిందకి వచ్చి ఎగ్జిక్యూట్ కాకుండా ఈ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ఆటోమేటిక్గా అది ఓవర్ చేసి వచ్చేస్తుంది అనమాట. మామూలు F8 ప్రెస్ చేస్తేమో కిందకు వస్తుంది కర్సర్. షిఫ్ట్ F8 కానీ కంట్రోల్ షిఫ్ట్ F8 కానీ ప్రెస్ చేస్తే ఇట్లా మీకు స్టెప్ అవుట్, స్టెప్ ఓవర్ ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, మరి F8 ప్రెస్ చేస్తున్నప్పుడు మధ్యలో మీరు మామూలు రన్నింగ్ చేయాలి అనుకోండి, కంటిన్యూ, మామూలుగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరి ఇట్లా ఈ డీబగ్గింగ్ మోడ్లో స్టెప్ ఇంటూ, స్టెప్ ఓవర్ ఈ మోడ్లో ఉన్నప్పుడు మీరు బ్రేకింగ్ పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ ఎగ్జిక్యూషన్ బ్రేక్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి బ్రేక్ కావాలనుకుంటే ఇక్కడ దానికి ఎదురుగా వచ్చి ఇట్లా క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే అది బ్రేక్ పాయింట్ అనమాట. మరి ఇప్పుడు F8 ప్రెస్ చేస్తున్నప్పుడు లేదంటే F5 ప్రెస్ చేయండి. F5 ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయి, ఎక్కడైతే బ్రేక్ పాయింట్ పెట్టామో అక్కడికి వచ్చి ఆగింది. అంటే ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ చేయక్కర్లే, ప్రతి లైను ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు షో చేయక్కర్లేదు. డైరెక్ట్గా బ్రేక్ ఎక్కడ పెట్టారో అక్కడికి వచ్చి ఆగుతుంది. సో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు ఏంటి ఎట్లా అనేది. మళ్ళీ మామూలుగా F5 ప్రెస్ చేస్తే రిమైనింగ్ అంతా వర్క్ అవుతుంది. సో బ్రేకింగ్ పాయింట్స్ మీరు కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కడైతే ఆగాలో F5 ప్రెస్ చేసినప్పుడు, F8 కాదు, F8 అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది. F5 ప్రెస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉంటే ఏ లైన్ దగ్గర ఆగాలి అనుకుంటే ఇక్కడ బ్రేక్ పాయింట్ క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1 or more బ్రేక్ పాయింట్స్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే మళ్ళీ దాని మీదే క్లిక్ చేసేయండి, ఆ బ్రేక్ పాయింట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మీరు డీబగ్గింగ్ చేసుకోవచ్చండి.